గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఓవైపు ఈడీ, మరోవైపు సిబిఐ దర్యాప్తు సంస్థల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిక్కుకుపోయారు. కవిత అరెస్ట్, దర్యాప్తు సంస్థల విచారణపై గులాబీ దళం భగ్గుమంటోంది. కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని కమలదళ అంటోంది. ఇదిలా ఉంటే కడిగిన ముత్యంలా బయటకొస్తానని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తరపు న్యాయవాదులు సిబిఐ స్పెషల్ బెంచ్ ను ఆశ్రయించారు. అయితే ఆమెకు ఇక్కడ కూడా రిలీఫ్ దక్కలేదు. కవిత వేసుకున్న పిటిషన్ ను తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కవితకు బెయిల్ వస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరో 6 నెలలు జైలు తప్పదా? అసలు బెయిల్ వస్తుందా రాదా? ఇదే వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు. స్టూడియోలో మనకి బీజేపీ నుంచి వాసుదేవరావు గారు, నమస్తే అండి. అదేవిధంగా మనకి సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నమస్తే అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే స్టార్ట్ చేద్దామండి. సో వాసుదేవరావు గారు, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇష్యూనే ఉంది. సో మరి ఎమ్మెల్సీ కవితకి సంబంధించి అటు ఈడీ ఇటు సిబిఐ రెండు కూడా ఫోకస్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు బెయిల్ వస్తుందా రాదా అంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లోని తోటి పెద్దలందరూ నమస్కారాలు తెలియజేస్తూ, బెయిల్ వస్తుందా రాదనేది అది చట్ట పరిధిలోది, కోర్టు పరిధిలోది. అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఒక బీజేపీ పర్సన్గా? బీజేపీ పర్సన్కి కాంగ్రెస్ పర్సన్ బీఆర్ఎస్ పర్సన్ ఏమి ఉండదమ్మా. ఎందుకంటే అది కోర్టు ఆ యొక్క చట్ట పరిధిలో చేసుకుని పోతుంది. కోర్టు పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ కూడా, కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క విచారణ ఆవిడ సహకరిస్తే తొందరగా వేగవంతం అవుతుంది, సహకరించకపోతే ఇంకా డిలే అవుతుంది. సహకరించిన తర్వాత సమయాన్ని బట్టి, అప్పుడున్న విషయాలు బట్టి, అప్పుడున్న ఎవిడెన్స్లు బట్టి బెయిల్ ఇవ్వచ్చా లేదనేది కోర్టు జనరల్గా నిర్ణయిస్తుంది. ఇప్పుడు సహకరించడం అనేది ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు చాలా విషయాలు నాకేం తెలియదు, మర్చిపోయాను, నాకు సంబంధం లేదు, ఆ విషయం అదే చెప్తుంటే విచారణ ముందు ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఈడీ అండ్ సిబిఐ అంటారు. న్యాచురల్ ఈడీ అండ్ సిబిఐ, ఎందుకంటే వాళ్ళకి సంతృప్తిగా అనిపిస్తేనే కవిత నుంచి వచ్చినటువంటి ఆన్సర్స్ ఏదైనా అంతే కదా. చట్ట పరిధిలో చట్టానికి సంబంధించిన వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్కోప్. ఒకటి పిఎంఎల్ఏ చూస్తుంది, రెండోది కరప్షన్ మీద చూస్తుంది. సో వాళ్ళ విచారణకి దానికోసమే ఈరోజు మళ్ళీ సిబిఐ తీసుకుంది. విచారణ పూర్తవ్వాలా, వాళ్ళకి ఏదైతే విచారణ చేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబట్టగలగాలి. ఈవిడ కవిత గారు దానికి సహకరించాలి. సరే, అవునో తప్పో ఒప్పో తర్వాత సంగతి. అదైతేనే కానీ దానికి నెక్స్ట్ వాళ్ళు ఛార్జ్ షీట్ కంప్లీట్ ఫైల్ చేయడం కానీ, దాని తర్వాత దానికి సంబంధించిన కోర్టు నిర్ణయం తీసుకుంటాం బెయిల్ పిటిషన్ మీద. ప్రస్తుతానికి ఇది విచారణ కోసం తీసుకుంది కాబట్టి ఇప్పుడైతే బెయిల్ పిటిషన్ ఇవ్వకపోవచ్చు. వారి విచారణ పూర్తి అయిన తర్వాతే పిటిషన్ బెయిల్కి అయిన అవకాశం ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఒకేసారి అంటే ఇక్కడ ఇంకో యాంగిల్ కనిపిస్తోందని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. అంటే కావాలనే ఇది ఎలక్షన్స్ టైంలో కావాలని చేస్తున్న పని, బీజేపీ చేస్తున్న పని, బీజేపీ చేతుల్లోని ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో ఇవన్నీ వీటి ద్వారా బీజేపీ చేయిస్తోంది అని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు ఏమన్నారమ్మా, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పారు. అందుకే కవితను అరెస్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో ఎలక్షన్ టైం అంటున్నారు. అంటే ఇప్పుడు దీనికి ముహూర్తం పెట్టేది కూడా ప్రతిపక్షాలు ముహూర్తం పెట్టుకొని, లేదా బీఆర్ఎస్ పెట్టిన ముహూర్తానికో కాంగ్రెస్ పెట్టిన ముహూర్తానికో అరెస్ట్ చేయరు కదా. చట్టం తన పని చేసుకుంటూ ఎప్పుడు అరెస్ట్ చేయాలో, ఎప్పుడు బెయిల్ ఇవ్వాలో అది కోర్టుల పరిధిలో ఉంటుంది. కాబట్టి దీనికి బురద జల్లడానికో లేకపోతే గుడ్డగాల్చి మీదని తప్పితే ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనేది బీజేపీ నిర్ణయించదు, ఏ పార్టీ కూడా నిర్ణయించదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ఏ విధంగానైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తం ఆఫీసర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి ఈరోజు అది కుల్లం మొత్తం దేశం అంతా ఓపెన్ అయింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అంటే అది యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి వారికి అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇండస్ట్రియలిస్టులను కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులను కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాప్ చేసి, లేకపోతే ప్రతిపక్ష నాయకులను కావచ్చు, సొంత ఎమ్మెల్యేలను కావచ్చు, సొంత మినిస్టర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రోజున ప్రభుత్వం యొక్క పరువును ఏ విధంగా తీశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం.
కాబట్టి వాళ్ళు చట్టం గురించి కానీ లేకపోతే న్యాయం గురించి కానీ మాట్లాడే అంటే అదేంటి మరి కేటీఆర్ అవును మరి అవసరపడతాయి ఒకరిద్దరు ఫోన్స్ ట్యాప్ చేసినంత మాత్రాన మొత్తం ఇది ఒక పెద్ద కేసులా చూడాలా అని చెప్పి చూసే ఉంటారు కదా కామెంట్స్. 1-2 కాదు, చట్టంలో దేర్ ఈజ్ అ ప్రొవిజన్. ఫోన్ ట్యాప్ ఎప్పుడు చేయొచ్చు అది ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం చేస్తే దాన్ని అంటానికి లేదు. ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా దేశం అంతర్గత సెక్యూరిటీ గురించి కావచ్చు, భద్రత గురించి కావచ్చు, ఇటువంటి ఏదైనా విస్ఫోటనాలు కానీ ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేస్తుంది. దానికి ప్రొసీజర్ ఉంది. దానికి టెలిగ్రాఫ్ యాక్ట్ దానికి ప్రొసీజర్ ఉంది. ఎప్పుడు చేయాలి, ఎవరు వీళ్ళు అసలు హోల్సేల్గా దుకాణాలు పెట్టినట్టు పెట్టి మనకి ఇంటర్నెట్ సెంటర్లు పెట్టినట్టు పెట్టి ఎక్విప్మెంట్ ఎక్కడ తెచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు. వరంగల్లో 2 సెంటర్లు పెట్టారు, హైదరాబాద్లో 9 సెంటర్లు పెట్టారు. అదొక మాఫియా లాగా నడిపించేసి అసలు డేటా ఎక్కడుంది సార్? అఫీషియల్గా మీరు ఎవరెవరిని ట్యాప్ చేసారు చెప్పండి పోనీ. అంటే ఏదైతే ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అది దే కెనాట్ గివ్. బట్ టుడే వాళ్ళు ట్యాప్ చేయని ఫోన్లు లేవు ఈరోజు నాకు తెలిసి. ఆఖరికి ఆలుమగల మధ్య ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఎంత దుర్మార్గానికి వాళ్ళు ఒడిగట్టారనేది మనం అందరూ. సో మరి సెంట్రల్ లో ఏమో ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇక్కడేమో స్టేట్ లో ఏమో ఫోన్ ట్యాపింగ్. సో మరి ఇక్కడ స్టేట్ లో ఏమో కాంగ్రెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటే అక్కడ బీజేపీ అంటారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాల్సిందే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకుముందు ఏం చెప్పి సిబిఐకి విచారణ రావాలంది. మేము అది మనం చాలాసార్లు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ ఇచ్చాం మా భారతీయ జనతా పార్టీ. మీరు ఇంతకుముందు అన్నారు కదా సిబిఐ చేత దీన్ని విచారణ జరిపించారు కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ అని చెప్పి. ఈరోజు ఇమ్మని చెప్పండి చేస్తాం, కానీ ఇప్పుడు ఇవ్వటం లేదు. ఇప్పుడు ఆ మాట మాట్లాడలేదు, మేము చేస్తాం అంటున్నారు. మళ్ళీ అదే సేమ్ పద్ధతిలో ఇదివరకు ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే విధంగా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో నడుస్తుంది. బీఆర్ఎస్ ఏ విధంగా కాంగ్రెస్లో ఉన్నందరూ లాక్కుందో ఇది అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ఉన్నది. అంటే నిన్న ఒక చిన్న విషయం, మొన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారు. తెలంగాణ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో ఒక కాన్స్టిట్యూషన్ మీద ఒక ఐటమ్ ఉంది. ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. దానికి మళ్ళీ స్పీకర్ దగ్గరికి వెళ్ళి సంవత్సరం నాంచేది లేకుండా చట్టం తీసుకొస్తా అని చెప్పి అదే మేనిఫెస్టో తుక్కుగూడ సభలో ఏం చేశారంటే మా భద్రాచలం డాక్టర్ తెల్ల వెంకట్రావు అని చేర్చుకొని కండవా కప్పి ఇది ప్రకటిస్తున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. ఇంకా అది అంటే అసలు చెప్పే మాటలకి చేసే పనులకి ఎటువంటి పొంతన లేకుండా మేనిఫెస్టోలో పెట్టిన దానికి అదే స్టేజ్ మీద వ్యతిరేకంగా చేస్తున్నారంటే కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్కి ఎంత నమ్మకం ఉంది, దాన్ని ఎంత నిబద్ధతగా నిజాయితీగా చేస్తారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రెండు దొందేలాగా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని జస్ట్ రిపీట్ చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. సో 5-25 గ్యారంటీ అనేది వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే సరిగ్గా వాళ్ళు ఇది చేయట్లేదు అంటారు. ఓకేనండి, బహిరంగంగా అదే ఒక మీటింగ్లో డాక్టర్ తెల్లం వెంకట్రావుని వేసినప్పుడు డిస్క్వాలిఫై చేయాలి కదా. ఓకేనండి, ఒక్కసారి మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. రామ్మూర్తి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత, మీ అధినేత కుమార్తె కవిత, సో మరి కవితకి సంబంధించి అటు ఈడీ ఇటు సిబిఐ ఇద్దరు కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐకి సంబంధించి కూడా 10 రోజులు విచారించుకోవచ్చు అని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో మీ పార్టీ నుంచి మీరు ఎలా స్పందిస్తారు అసలు? సరే, నమస్కారం అందరికీ, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతో ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, ఈ టాపిక్ దాదాపు మనం 2 సంవత్సరాల నుంచి చాలా విషయాలు మాట్లాడాం. ఇది ఒక పనికి మాలిన కేసు అని, దీంట్లో ఎలాంటి ఆధారాలు లేకున్నా కక్ష గట్టుకొని ఇతర పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష గట్టి బురద జల్లి ఆ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఒక బీజేపీ కుట్రలో భాగమే కేసు అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అదే వాస్తవంగా కనపడుతుంది. నాకు ఇక్కడ అర్థం కాలేదు, కవితక్క గారిని 2 సార్లు ఆల్రెడీ పిలిచారు, ఆమె చెప్పిన సమాధానాలు చెప్పారు. తర్వాత
మీకు ఏమైనా డౌట్ వస్తే మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. అన్ని సమాధానాలు ఒకసారి 14, 12, 11 ఫోన్లు పగలగొట్టినాం అంటారు. తర్వాత ఫోన్లు చూపెడతానో మీరు ఫోన్ ఫార్మేట్ చేసిండ్రు అంటారు. అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక సాక్షిగా ఉన్న ఆమెను పట్టుకుపోయి నిందితురాలుగా చేర్చారు. ఇది చాలా కుట్రపూరితమైన, ఇది దుర్మార్గమైన చర్య అని అందరూ ఈ దేశం కూడా ఇప్పుడు అనుకుంటుంది. ఇంకో చాలా అపేక్ష చేయాల్సింది, దీన్ని దుర్మార్గంగా ఖండించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ పార్టీకి ఏదైతే సిబిఐ, ఈడీ, ఐటీ వాళ్ళ జేబు సంస్థలు, వాళ్ళ యొక్క అనుబంధ సంఘాలు, అంటే వాళ్ళు చెప్పినట్టే ఆడతాయి. నాకు అర్థం కాదు, 2 సంవత్సరాల నుండి అరెస్ట్ చేయని వాళ్ళు ఎలక్షన్ టైంలోనే, ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాక ఒక తెలంగాణ ఉద్యమకారురాడు, తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు ఎంతో సేవలు చేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి కూతురుగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేతగా ఉన్న కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ సమాజాన్ని కించపరచడం, తెలంగాణ ప్రజల్ని అవమానపరచడం కావాలని. అంటే ఎవరు అయితే ఆ బీజేపీకి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఏ పార్టీలు అయితే బీజేపీకి వ్యతిరేకంగా గొంతెత్తి చాడతారో వారిని ఖచ్చితంగా ఏదో రకమైన ఒక నెపంతో అరెస్టు చేయాలి, ఇబ్బందులు పెట్టాలి, కేసులు పెట్టాలి అనే ఒక దుర్మార్గమైన చర్య జరుగుతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు కండవ కప్పుకుంటే ఏ కేసులు ఉంటాయండి? వాళ్ళ కండవ కప్పుకొని వాళ్ళ పార్టీలకు పోతే, లేదా కేసులో ఉండి కూడా వాళ్ళకు ఫండింగ్ ఇస్తే 50 కోట్ల రూపాయలు ఈ కేసులో ఉన్న వ్యక్తి ఇచ్చినట్టు మనం రుజువులు అయినాయి. మొన్ననే ఒక బెయిల్ వచ్చింది. ఏ ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఎట్లా మిమ్మల్ని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు నిలదీసింది ఈడీని. వాళ్లకు సమాధానం లేవు. ఇక్కడ కూడా నేను చాలా క్లియర్ గా, నేను ఒక న్యాయవాదిగా, బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యవస్థాపక సభ్యుడిగా, ఒక లా డిగ్రీ చదివిన వ్యక్తిగా చాలా క్లియర్ గా మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఏ డబ్బులు ఎవరికి మీరు 100 కోట్లు ఇచ్చారు అంటున్నారు, ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్ కు పోయినాయి, ఏ అకౌంట్ లో కవితక్క గారు ఉన్నారని మీరు నిర్ధారించరు, ఎందుకు ఇప్పటి వరకు ఆధారాలు బయట పెట్టడం లేదు, ఎందుకు కావాలని ఒక తప్పుడు కేసుని మీరు కవితక్క చుట్టూ తిప్పుతున్నారు? అంటే వాళ్ళు అంటున్నారు కదండి, హవాలా మార్గం ద్వారా వచ్చింది అందుకే ఈడీ వచ్చింది అంటున్నారు కదా. ఏమన్నారు? హవాలా మార్గం ద్వారా వచ్చింది అందుకే ఈడీ వచ్చింది అంటున్నారు కదా వాళ్ళు. అదే ఎక్కడ హవాలా మార్గమైనా తెలియాలి కదా. ఎవరో ఆకాశంలో రామన్న చెప్పి మేము మోడీ గారికి కూడా 100 కోట్లు ఇచ్చినాం, లేదా ఇంకెవరికో 100 కోట్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి గారు ఎట్లా నోటుకు ఓటు కేసులో దొరికిన దొంగే, ఆయనకు కూడా మేము 100 కోట్లు ఇచ్చినాం అంటే ఒప్పుకుంటారా? అది కాదు కదా, అట్లా కాదు కదా. ఒక ఆధారాలు ఉండాలి. రేవంత్ రెడ్డి గారు దొరికారు అంటే ఏమంటారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీకు ఆధారాలు ఉన్నాయి అంటారా రామూర్తి గారు? అంటే ఆధారాలు ఉండాలి, లైక్ ఓటుకు నోట్ కేసులో రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ ఇష్యూ మొత్తాన్ని ముందే పసిగట్టి తద్వారా మొత్తం ఆధారాలన్నీ మీ దగ్గర పెట్టుకున్నారని చెప్పి ఆ విషయం మాట్లాడుతున్నారా? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తుందండి? రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, సంఘ విద్రోహ శక్తుల కోసం, ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటే అట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అట్లా చేస్తేనే దొరుకుతారు. అట్లా చేసిరు కాబట్టే ప్రభుత్వాలు చాలా బ్రహ్మాండంగా వేరే దేశాల నుంచి మన దేశం వచ్చే వాళ్ళ గురించి కానీ, మన రాష్ట్రంలో చిచ్చు పెట్టే వాళ్ళని గురించి, మన రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడడం కానీ తట్టుకోవాలంటే ఇవి ఫోన్ ట్యాపింగ్ జరుగుతాయి. అవి ఏ రాష్ట్రమైనా చేసి తీరాలి. అంటే ఇంతకు ముందు మీరు చూశారు కదా, మనకి బీజేపీ నుంచి వాసుదేవరావు గారు ఉన్నారు. రామూర్తి గారు మనకి బీజేపీ నుంచి స్టూడియోలో వాసుదేవరావు గారు ఉన్నారు, చూశారు కదా. వారేమంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు వస్తా ఉన్నదని వీళ్ళే జబ్బాలు కొట్టుకోవడం ఏంది? వీళ్ళేమైనా ఎంక్వైరీ చేశారా? వీళ్ళేమైనా ఎంక్వైరీ సంస్థకు ఏజెంట్లా? లేదా వీళ్ళు చెప్పినట్టు అంటే బీజేపీ ఏం చెప్తే ఈడీ అది చేయాలి, బీజేపీ నాయకులు ఏం చెప్తే అది సిబిఐ అది చేయాలి అంటే అర్థమైంది? ఈ సిబిఐ, ఈడీ, ఐటీలు వీళ్ళు చెప్పిన వీళ్ళ జేబు సంస్థల్లాగా, వీళ్ళ సొంత సంస్థల్లాగా, వీళ్ళ అనుబంధ సంఘాల్లాగా పనిచేస్తున్నారు. వీటి వల్ల దేశ పరువు పోతుంది, దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలనేది మాలాంటి ఉద్యమకారుల కోరిక. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు.
కవితక్క కడిగిన ముత్యం లాగా 100% ఈరోజు చెప్తున్నాం. బయటకు వస్తుంది, మళ్ళీ వీళ్ళే క్షమాపణలు చెప్తారు, వీళ్ళే మళ్ళా ముట్టికాయలు వేసుకుంటారు. ఓకేనండి, ఒక్కసారి మనకి మేము ఎక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా రామూర్తి గారు కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. చాలా క్లియర్ గా చెప్తున్నాం. కాబట్టి ఇది ఒక రాజకీయ కక్షపూరితమైన కేసు. ఈ కేసు వల్ల భారతదేశ ప్రజలకు గాని భారతదేశానికి గాని ఎలాంటి ప్రయోజనం లేదు. ఓకేనండి, ఇదంతా ఒక డమ్మీ కేసు. ఓకే రామూర్తి గారు, ఒక్కసారి మన సంధ్యారెడ్డి గారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. విన్నాను బీజేపీ మాట్లాడిన వర్షను, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన వర్షను. అంటే మధ్యలో ఆవేశం వచ్చినా కూడా నేను, ఎందుకంటే ఒక సంస్కారం అడ్డం వచ్చి నేనేం మాట్లాడలేదు, వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. చించుకుంటున్నారు బీఆర్ఎస్. అంటే నేను అనేది ఏంటంటే లిక్కర్ కేసు అనేది అంటే శిక్ష, ఒకవేళ అది నిజంగా నేరం అనేది ఉంటే కంపల్సరీ శిక్ష చేయడం అనేది అది కంపల్సరీ. బీజేపీ ఏంటంటే కక్ష సాధింపు చర్యలకు ఏమైనా పూనుకుంటుంది ఏమంటే, గతంలో ఈడీ విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ అరెస్ట్ ఎందుకు అనేది కొంతమంది ప్రజలలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకు అని. కవిత కేసు ఇప్పుడు ఎన్నో రోజులు అయింది కదండి ఈ కేసు. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు ఆపి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. ఇంకొకటి అండి, బీజేపీ అంటే రాజకీయ లబ్ధి కోసం గతంలో అన్నప్పుడేమో బీఆర్ఎస్ ఏమైనా గెలుస్తుందేమో, మేము కూడా ఇక్కడ అది చేయొచ్చు రాజకీయంగా అని చెప్పేసి ఒక వ్యూహంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేయలేదు. ఇక వాసుదేవరావు గారు చాలా చాకచక్యంగా చెప్పగలుగుతారు. టైం దొరికితే చాలు ఇక అదే భాషను అదే ఇక పాడిందే వాడుతుంటాడు. నేను అనేది ఏంటని అంటమ్మా, ఈరోజు బీజేపీ పార్టీ అంటే వాళ్ళ సానుభూతి పొందడానికి ఆ ఓట్లు డైవర్ట్ చేసుకోవడానికా, లేకపోతే దేనికి అరెస్ట్ చేసిందో, తప్పు చేసే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇదొక రకం అయితే, ఇప్పుడు ఇందాక ఇక మా సోదరుడు చించుకుంటున్నాడు, సిగ్గుండాలి ఈ రోజు బీఆర్ఎస్ నాయకులకు. కడుగున ముత్యమా, ఇలా తెలంగాణ ఉద్యమ నాయకురాలా, సిగ్గుందా మీకు? ఇవాళ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా ఒక ఆడది జైలుకి పోయింది అంటే నిప్పులేంది పొగొచ్చిందా, అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కటి నేను చెప్పదలుచుకున్నానండి, ఇవాళ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసులలో పోయారు, చీటింగ్ కేసులలో పోయింది, కానీ లిక్కర్ కేసులలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా లిక్కర్ కేసులో ఎవరైనా పోయినారా అండి? వీళ్ళకి కొంచెమన్నా అసలు వీళ్ళకు ఒంటి మీద సోయుడి మాట్లాడుతున్నారా, మాట్లాడట్లేదా? నేను అనేది ఒక్కటే అమ్మా, ఇలా ఉద్యమ నాయకురాలే. మరి నిజంగా ఇలా ఉద్యమ నాయకురాలు అయినప్పుడు నువ్వు చేసిన పని ఏందమ్మా? ఏం చేసినావు? 2014 ముందు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత? ఇలా మాత్రం కూడా వీళ్ళు ఆలోచించుకోకుండా కడిగిన ముత్యం ఆని ముత్యం పెద్ద గజ్జ దొంగ ఫ్యామిలీ. వీళ్ళకి అర్థం కాదు ఆయన ఏం చెప్తున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే చేస్తారట, చేయొచ్చట, సిగ్గుండాలి. అంటే ఇప్పుడు ఏమైనా దేశద్రోహం కేసులు అట్లాంటివి చేస్తుండొచ్చు. భార్యాభర్తల కేసులు కూడా, భార్యాభర్తలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నది మాట్లాడుకున్నది కూడా మీరు ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారంటే మీకు సిగ్గుందా? నీ పెళ్ళాన్ని నువ్వు చేస్తే ఊకుంటావా? అది ఎవడన్నా రాజ్యాంగం కల్పించిందా? అది వ్యక్తిగత స్వేచ్ఛ అమ్మా. ఆ స్వేచ్ఛను భంగం కలిగిస్తారు. ఒంటి మీద చించుకుంటున్నా ఆయన బీఆర్ఎస్ ఆయన మీకు చింత తెచ్చిన పులిపెందుకు వస్తలేదు? అసలు మీ పార్టీ అనేది మనుగడలో ఉందా? గతంలో మీరు ఏం చేసిరు? మీ కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ చరిత్ర ఏంది? చరిత్రహీనులా ఈ రోజు ఒక తెలంగాణ తెచ్చిందని సంతోషపడాలనా, తెలంగాణకు ఇట్లాంటి గజదొంగ ఫ్యామిలీని ఇచ్చిందని బాధపడాలని తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అంటే ఇక్కడ రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు, రామూర్తి గారు ఇక్కడ ఒక ఇష్యూ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది మాకు రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ కేసులో పట్టుబడడానికి చాలా ఉపయోగపడిందని ఆయన అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నాయన్ని వీళ్ళు చేసిన, ఇప్పుడు ఇలా కవిత ఆయన బిడ్డ చేసిన 100 కోట్ల ఇప్పుడు డీలింగ్స్ ఉన్నాయి కదమ్మా, అవన్నీ మరి మేము అలా చేయాలంటే మేము చేయొచ్చా? ఎవడు దొంగ? ఇప్పుడు ఎట్లుంటది అంటే దొంగ అంటే ఎవడనంటే భుజాలు తడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ప్రజల మీద నమ్మకం లేదు. వాళ్ళ పాలన ఎక్కడ అదైపోతుంది అని చెప్పేసి ఫామ్ హౌస్ లో కూర్చొని పోంటారు. అమ్మా ఇది ఎందుకంటే ఇలాంటి మాట్లాడడానికి మాకే అసహ్యంగా ఉంది. వేరే మనకు అవసరం లేదు. భయాన రేవంత్ రెడ్డి గారు భార్య మాట్లాడుకున్న మాటలు కూడా ట్యాంపింగ్ చేసిరంటే ఇది ఒక వ్యవస్థలో ఇవాళ ఆయన బిడ్డనో ఆయన అల్లుడో ఆ రూమ్ లో తీసుకుపోయి ఫోన్ ట్యాంపింగ్ పెడితే మన ఆయనకి మంచిగా ఉంటుందేమో మాకు తెలియదు. ఒక ఆడవాళ్ళ మాట ఇప్పుడు సరే మీకు ఒక వ్యవస్థలో మీకు అవసరం ఉంది అనుకున్నప్పుడు మీరు చూసారా రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారు, ట్యాప్ చేసిండ్రని మీరు చూసారా? ఎవరో చెప్పింది మీరు ఎట్లా నమ్ముతారండి? ఎవరో చెప్పింది, ఎవరో ఉత్తమ మాయ మాటలు చెప్పింది మీరు ఎట్లా నమ్ముతారు? మీరు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా మీరు మాట్లాడేటప్పుడు మీరు సరిగా మాట్లాడండి, మేము సరిగా మాట్లాడతాం. మీరు మాట్లాడద్దు. నేను అనేది ఏంటంటే నువ్వు మాట్లాడినప్పుడు చాలా ఆవేశం వచ్చిందన్న, కానీ ఓపికతోని ఒక డిస్కషన్ లకు వచ్చిన ఒక డిసిప్లిన్
ఆవేశం ఎందుకు చెప్పండి. అరే అరే, నువ్వు మాట్లాడే మాటలు చీమలు జర్రులు బాగుతున్నాయి. ఆనిముత్యమా? ఏడ ఆనిముత్యం? ఏడ Yes. ఆనిముత్యం? నీ Yes. బిడ్డను నీ పెళ్ళాంకు నువ్వు మాట్లాడేటప్పుడు సీసీ కెమెరా ఓకేనండి. ఓకేనండి. అదే అంటున్నా, ఎవడో చెప్పిన మాటలు నీ బెడ్రూమ్ లో కానీ మీ నాయకుల బెడ్రూమ్ లో కానీ మీ సీఎం బెడ్రూమ్ లో కానీ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు ఓకేనండి. రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఒక్కసారి మనకి సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు కూడా అవైలబుల్ ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మేము ఉద్యమకారులకు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మాట్లాడొచ్చు. సంధ్యారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమకారుడు ఎవరికి ఏ ఉద్యమకారునికి మీరు అవకాశం కల్పించారు? సిగ్గు లేకుండా సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మళ్ళీ మాట్లాడొచ్చు. ఒక్కసారి నర్రా విజయ్ గారికి కూడా అవకాశం ఇద్దాం. నర్రా విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈడీ హ్యాండిల్ చేస్తోంది కవిత ఇష్యూకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు. మరి ఇప్పుడు సిబిఐ కూడా మళ్ళీ ఇందులోకి వచ్చింది. అంటే ఒకేసారి ఇద్దరు హ్యాండిల్ చేయడం అవసరమా? ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని చెప్పి అంటున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరేమంటారు? అది వాస్తవమే. కేసు ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం, రాజకీయ పరమైనటువంటి అంశం. ఇక ఒకసారి ఈడీ ఎంటర్ అయిందంటే సిబిఐ విచారణ చేస్తుంటది, ఈడీ విచారణ, అదొక ప్రాసెస్ నడుస్తుంటది. కానీ ఓవరాల్ గా కేసు ఏంటంటే ఓ రాజకీయ పరమైనటువంటి కేసు అనేది నిర్లజ్జగా ఇప్పుడు ఎవరు ఈ రాహుల్ గాంధీయే చెప్పిండండి. ఈ రాహుల్ గాంధీ 31వ తారీఖు మార్చి 31వ తారీఖు నాడు ధర్నా ఎందుకు చేసిరండి? కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినందుకు ఎందుకు ధర్నా చేశారు? అదొక దొంగ కేసు, అది వేస్ట్ కేసు అని, రాజకీయ కక్ష కేసు అని చెప్పి ఇండియా కూటమి మొత్తం పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ కు మద్దతుగా ధర్నా చేశారు. అందులో అసలు కేసే లేదు, లిక్కర్ కేసు కాదు, ఉత్త కేసు, అది దొంగ కేసు అని వీళ్ళే వాదిస్తున్నారు. అభిషేక్ మను సింఘ్ ఎవరండి? వీళ్ళ పార్టీ ఆయనే కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా వాదించేది. ప్లస్ కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి అంశమేమో ఒక తీరుగా వాదిస్తారు, మరి ఇక్కడ కవిత అదే కేసులకు సంబంధించినప్పుడు ఒక తీరుగా మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఉండాలండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సుబ్బిని శుద్ధపూసన్ లాగా మాట్లాడుతున్నారు ఈ అంశాల విషయంలో. అరే ఒక్క కేసు విషయంలో 2 స్టాండ్లు ఉంటాయండి కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో ఒత్తిడిగా మాట్లాడతారు, హైదరాబాద్ లో ఒత్తిడిగా మాట్లాడతారు. అదే అసలు అది కాంగ్రెస్కే సాధ్యం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థను పరిచయం చేసిందే భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు ఈ భారతదేశంలో ఎవరూ చేయలేదండి. మొత్తం వాళ్ళు సిబిఐని కానీ, ఈడీని కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మన్మోహన్ సింగ్ హయాంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విషయము. అంతెందుకండి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చిరంజీవి గారే ట్వీట్ చేసిరు, అప్పట్లోనే ట్వీట్ చేసిరు, అప్పట్లోనే ఆరోపించారు నా ఫోన్లు ట్యాప్ జరుగుతున్నాయి మొత్తము అని చెప్పి ఇష్యూ అయింది. ఫోన్ ట్యాప్ విషయంలో ఇందిరాగాంధీకి కూడా ఇబ్బందులు వచ్చినాయి కదా, ఇందిరాగాంధీ కదా చేసింది ఇవన్నీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయము, బీజేపీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ మొన్ననే కదా పెగాసిస్ కు సంబంధించి పార్లమెంట్ స్తంభింపజేసారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కూటములన్నీ. దేశవ్యాప్తంగా 10,000 మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మొత్తుకొని పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేసినటువంటిది. ఈ 2 జాతీయ పార్టీలు అండి దేశానికి, భారతదేశానికి పట్టిన శని ఏంటంటే ఈ 2 జాతీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటిది. వీళ్ళే కదా 50 సంవత్సరాల నుంచి పరిపాలించిన దేశాన్ని ఎవరు పరిపాలించారు? ఈ 2 పార్టీలే పరిపాలించాయి. ప్రజాస్వామ్యం ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలని, ప్రభుత్వాలను కూలగొట్టడం ఎవరండి భారతదేశానికి పరిచయం చేసి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి మార్గదర్శకం చేసింది? కాంగ్రెస్ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు తెలంగాణలో ఏం జరిగింది? మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఒక ఉద్యమాన్నే గొంతు నిలిపి చంపేయాలని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంతెందుకు మన బిఎస్పీ రాజస్థాన్ లో బిఎస్పీని ఏ రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ? ఇక బీజేపీకి సంబంధించిన కర్ణాటకలో చేసింది, మధ్యప్రదేశ్ లో చేసింది. ఈ రకంగా దేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్, బీజేపీలే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని సర్వనాశనం చేసి భారతదేశానికి ఈ పరిస్థితి దాపురించడానికి, ఈ దరిద్ర ప్రజాస్వామ్యం దాపురించే విధంగా వీళ్ళు అన్ని రకాలుగా ఉల్లంఘనలు చేసుకుంటూ
వ్యవస్థలను ఇప్పుడు ఎందాక కాంగ్రెస్ ఒక కిటికీలు డోర్లు తెరిచినట్టు చేస్తే బీజేపీ షటర్లే ఎత్తింది అన్ని వ్యవస్థల మీద. ఈడీ విషయంలో, ఎలక్షన్ కమిషన్ విషయంలో, సిబిఐ విషయంలో, ఆఖరికి ఇక న్యాయ వ్యవస్థ ఒకటి కూడా మిగిలిపోయినటువంటి పని చేస్తున్నది కనిపిస్తుంది. ఇది అత్యంత అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని కులాలు ఉన్నటువంటి ఒక ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రెండు జాతీయ పార్టీలు అనుసరించి సర్వనాశనం చేసే ఇది ఒక విజయ్ గారు కంటిన్యూ చేద్దామండి, డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టూడియోలో వాసుదేవరావు గారితో మాట్లాడదాం. వాసుదేవరావు గారు, సో ఇంతకు ముందు అనుకున్నట్టుగా మీరు విన్నారు కదా మిగిలిన వాళ్ళు, డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళు. సో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు కవిత ఇష్యూని హ్యాండిల్ చేస్తుంది కూడా ఇండైరెక్ట్గా కేంద్రమే అంటున్నారు. అంటే దీనికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. దాని కింద సంస్థలు ఉంటాయి, కానీ కొన్ని సంస్థలు ఇండిపెండెన్స్ ఉంటుంది, కొన్ని సంస్థలు ఆ మంత్రులు లేదా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక ఉన్నాయని బురద జరిగితే మనం ఏం చేయలేము. మీరు అన్నట్టుగా కరెక్టే, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి, లిక్కర్కి సంబంధించి ఉన్నాయని చెప్పి బురద జల్లితే అంటున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపున ఎంపీగా పోటీ చేస్తున్నటువంటిది. అతను బెయిల్ రావడానికి, బెయిల్ కు అలా కంపెనీ డబ్బులు ఇచ్చిన వెంటనే మాకు బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదండి అని ఈడీ ఎందుకు చెప్తుందండి? బీజేపీకి ఎలక్షన్ బాండ్స్ కింద దాదాపు 50 కోట్ల రూపాయలు ఇవ్వగానే వాళ్ళ శరత్ చంద్రారెడ్డి ఈ లిక్కర్ కేసులోనే నిందితుడిగా పేరు చేర్చినటువంటి ఈడీ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్న తర్వాత, అంతకుముందాక బెయిల్ కు మాకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారైతే, బెయిల్ ఇస్తే ఈయన మొత్తం అది చేస్తాడు, కేసును మాది చేస్తాడు అని చెప్పి వాదించినటువంటి ఈడీ ఎప్పుడైతే బీజేపీకి ఎన్నికల బాండ్ల కింద కోట్ల రూపాయలు ఇచ్చారో మాకు అభ్యంతరం లేదండి బెయిల్ ఇస్తే అని ఈడీ చెప్పింది. ఇచ్చిన డేట్లతో, డేటు ఇచ్చిన ఈ రోజు 50 కోట్ల రూపాయలు ఇస్తే నెక్స్ట్ డే కోర్టుకు వచ్చింది, ఆ కోర్టు రోజు మాకు అభ్యంతరం లేదు అనగానే బెయిల్ వచ్చింది. ఆయనకి ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా వచ్చింది. దానికి ఏమంటారు? ఇవన్నీ సురేంద్ర అధికారిదేంది, శరద్ పవార్ కు సంబంధించినటువంటి వాళ్ళ సంగతులు ఏంది, వాళ్ళ కేసులకు సంబంధించిన ఈ ఎలక్షన్ బాండ్లలో ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వీళ్ళు ఇచ్చిన 6,200 కోట్ల రూపాయలు బీజేపీకి ఎలక్షన్ బాండ్ల ద్వారా డబ్బులు వస్తే అందులో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి నోటీసులు పోగానే వాళ్ళు ఎలక్షన్ల బాండ్ల ద్వారా డబ్బులు ఇస్తారు బీజేపీకి. ఇక దానివల్ల వాళ్ళకి సిబిఐ ఈడీ నోటీసులు పోవు, వాళ్ళకి కేసులు ఉండవు, మాఫీ చేసినట్టు బారాకున్ మాఫీ లాగా వివరించింది. మరి ఇదంతా వ్యవస్థ ఈడీ ఇళ్ల చేతిలోనే, ఒక రాజకీయ పార్టీ చేతిలో ఒక ఉందనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇదే కదా భారతదేశంలో జరుగుతున్న వ్యవస్థలను కూని చేస్తున్నటువంటి వ్యవస్థ. ఏంటంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, అది ప్రత్యక్ష ప్రజలకు కనిపించేసింది ఎలక్షన్ బాండ్ల ద్వారా. మాట్లాడచ్చా? చెప్పండి అన్న. మా అన్నగారు మాట్లాడడం అయిపోతే మాట్లాడదాం. నిన్న అంటే ఇది ఎలా ఉందంటే, ఇంతకు ముందు నర్రా విజయ్ గారు కావచ్చు, మిగిలిన ప్యానల్ పెద్దలందరూ కూడా ఈ దేశంలో రాజకీయాలు ఏ విధంగా జరిగినాయి, ఈ దేశంలో ఎలక్షన్లు ఏ విధంగా జరిగినాయి, ఈ దేశంలో ఏ విధంగా డబ్బుని, బ్లాక్ మనీని ఏ విధంగా వాడారనేది అందరు గుండెల మీద చేసుకొని చెప్పచ్చు. ఈ రోజున అట్లీస్ట్ దమ్ము, ధైర్యం ఉంది భారతీయ జనతా పార్టీకి. ఏదైనా వ్యవస్థీకృతంగా డబ్బులు ఏదన్నా వస్తే నువ్వు ఇస్తే నిజాయితీగా ఇవ్వు, సంపాదించిన డబ్బులు వైట్లో ఇవ్వు, అది తీసుకునే దమ్ము, ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పటికి కూడా భయపెట్టి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీరన్నట్టుగా అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు ఎవరు ఏ రాజకీయ పార్టీకి డబ్బులు చెప్పేదండి అన్న, చెప్పేదేనండి. మీరు చెప్పేదని తిన, అది ఒక్క నిమిషం కూడా. అరే చెప్పేదేనండి, మీరు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. నేనేమంటున్నానంటే, అరే ఈ రోజున ఒక సిస్టమ్ అయితే ఉండాలి కదా, దేనికైనా ఒక సిస్టమ్ ఉండాలి. ఇంతకు ముందు ఎలక్షన్ ఫండ్స్కి ఒక 5% ఇవ్వడానికి కంపెనీలకి అవకాశం ఉంది చట్టం ప్రకారం. మేము చేసిన చట్టం కాదు అది, మేము చేసిన చట్టం కాదు. 5% లిమిటేషన్ ఉంది, వచ్చిన లాభాలు 5% ఇవ్వచ్చని ఉంది. తర్వాత ఇది ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా, పద్ధతిగా, అది ట్యాక్స్ కట్టిన మనీ, అది
ఇంతకుముందు ఏముంది, ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు, డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు, మొత్తం ప్యారల్ ఎకానమీ నడిపేవాళ్ళు. ఈ రోజున ఈ ఎకానమీలో ఒక సిస్టమ్ రావాలి. రేపు పోతే ఈరోజు ప్రజలకు తెలిసింది కదా, బీజేపీకి ఎంత ఇచ్చారు లేదా బీఆర్ఎస్కి ఎంత ఇచ్చారు. అదే చిన్న చిన్న పార్టీలకు కూడా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు. మనకి బీఆర్ఎస్ పార్టీకి ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న చిన్న పార్టీకి డబ్బులు ఎట్లా వచ్చినాయి, మరి అసలు ఇన్ని ఆస్తులు వీళ్ళకి ఎట్లా వచ్చినాయి. ఇప్పుడు మీరే అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అంది కదా, ఇప్పుడు బీఆర్ఎస్లో కవిత గారు 2004లో 2014 ఆస్తున్నారు, 2024 ఆస్తున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత చేసుకుని ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ, ఉన్న కేంద్రంలో ప్రభుత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక చట్టం తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ పద్ధతి. రేపు మీరు తీసుకోండి. కాకపోతే అందులో మెయిన్ వచ్చిందిగా డేట్స్ చెప్తున్నారు కదా, ఎక్కువ పర్సెంటేజ్ మీకే వచ్చింది. మరి ఎక్కువ ఎవరికి వస్తామ్మా, జాతీయ పార్టీ కదా. 40 ఎంపీలు ఉన్న పార్టీ వాళ్ళు ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు చేయని దుర్మార్గంలో దురాగతం లేదని ఇంతకుముందే చెప్పారు. విజయ్ కుమార్ గారు ఇందాక చెప్పారు. వాళ్ళు అన్న మీరు ఆగాలన్నా, మీరు మాట్లాడుతున్న మేము ఆగుతున్నాం కదా, మీరు మళ్ళీ ఇద్దరు మాట్లాడితే ఎవరికి వినపడితే ఎవరికి అర్థం కాదు. నేనేమంటున్నా అంటే, ఇంతకుముందే నర్రా విజయ్ కుమార్ గారు చెప్పారు, అరే దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏ విధంగా తీసుకొచ్చింది, ఏం ఆదర్శాలు నిలబెట్టిందని చెప్పి. మరి ఈ రోజు ఆదర్శాలని ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ. 40 ఎంపీలు ఉన్న పార్టీకి మరి 300 చిలుకుపోయిన ఎంపీల పార్టీకి ఫండింగ్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు, మాకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు. తమాషా చూస్తే వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు, మాకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి అంటే ఇలాంటి వాటి వల్ల అధికార పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతుంది. సో ట్రాన్స్పరెన్సీ అవసరం. అదే ఇప్పుడు చెప్తే ఇచ్చాం కదా. ఇప్పుడు 2 సార్లు అడిగితే ఇచ్చింది. ఇస్తారు. ఇప్పుడు ఒకటి జుడిషియరీ, తర్వాత జుడిషియరీ వేరు, ఎలక్టెడ్ బాడీ. ఇప్పుడు ఈ దేశానికి చట్టం చేయాల్సింది ఎవరు? ప్రజలు ఎన్నుకున్న పాలకులు. జుడిషియరీ ఏంటి, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. జుడిషియరీ విల్ నాట్ డూ ది లా చేయాల్సింది రేపు ఇక్కడ తెలంగాణలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, భారతదేశంలో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దాన్ని కోర్టులు ఏం చేస్తాయి, కోర్టులు చేసిన చట్టానికి సరిగ్గా ఏదైనా అతిక్రమిస్తే తప్పితే చట్టాన్ని వద్దు కాదని చెప్పే పద్ధతి సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు అదే పద్ధతిలో సుప్రీంకోర్టు ఏది చెప్పిందో ట్రాన్స్పరెన్సీ కోసం చెప్పింది. వెంటనే ఎస్బీఐకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, ఎస్బీఐ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే అన్నీ డిస్క్లోజ్ అయిన బట్టే కదా మనం ఈరోజు చెప్పగలిగింది. ఈరోజు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ఉండబట్టే కదా మీరు చెప్పగలిగే 6,000 3,000 వచ్చింది. ఇంతకుముందు ఎన్ని వేల కోట్లు ఎవరెవరు తీసుకున్నారు, ఎన్ని వేల కోట్లు ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు అంత క్యాషే కదా, అంత నగదే కదా. మొన్న కిషన్ రావు డీసీపీ కిషన్ రావు చెప్పారు కదా ఆయన వాగ్మూలంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీస్ వెహికల్స్లోనే డబ్బులు తీసుకెళ్లారు ఎలక్షన్స్కి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయన ఆ విషయాలు కూడా మాట్లాడారు. మరి అది ఇప్పుడు ఇక్కడైతే ఆ పని చేయట్లేదు కదా, మనం ఆ పని చేయట్లేదు కదా, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడు చేయట్లేదు కదా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చేయదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ దేశంలో ఏ ఒక్క స్కామ్ లేకుండా ఈ 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపింది ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. కొన్ని వందల స్కాములు మీకు కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినాయి. అది మీ అందరికీ తెలుసు. అది కోల్ స్కామ్ కావచ్చు, నుంచి కలకత్తా శారదా స్కామ్ కావచ్చు, సహారా స్కామ్ కావచ్చు, ఏ స్కామ్లు కొన్ని వందల స్కామ్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు ఏ స్కామ్ లేకుండా అవినీతి రహితంగా దేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ 5వ స్థానం తీసుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ. అది గమనించాలి మనందరం. ఈ రోజు అనేక పారామీటర్స్ లో భారతదేశం ముందుంది. ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం, గుర్తింపు వచ్చింది. నేను సమాధానం చెప్తున్నాను, నేను దానికే సమాధానం చెప్తున్నాను. మీకే చెప్పాను, మీరు చెప్పిందని చెప్తున్నాను. మీరు చెప్పిందని వేరే ఏం సమాధానం చెప్పట్లేదు. నేను మీ ఫోన్ ట్యాపింగ్ గురించే లేకపోతే మీ కవిత గారి గురించి చెప్తున్నాం. అరే ఇప్పుడు ఏమంటారు, ఎవరైనా ఇవ్వచ్చు, మీరు కూడా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఈ భారతదేశంలో ఏ వ్యక్తికైనా సరే, ఏ కార్పొరేట్ సంస్థకైనా ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చే సులువు ఉంది, ఫెసిలిటీ ఉంది, చట్టం కల్పిస్తుంది. కరెక్టే వాసుదేవరావు గారు. కాకపోతే కవిత ఇష్యూ తర్వాతే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని అడుగుతున్నారు. వారికి వచ్చినదట. కవిత ఇష్యూ ఏం జరిగింది, ఏంటండి ఢిల్లీ లిక్కర్ స్కామ్.
అదేనమ్మా, అది వాళ్ళు చెప్పాలి కదా కవిత. ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు. అసలు ఇప్పుడు ఎవరైతే ఇలాంటి ప్రయోజనాలు మీకు కల్పించారో ఆ తర్వాతే వాళ్ళకి వెసులుబాటు వచ్చింది అని ఆయన అంటున్నారు. ఆయన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీరందరూ పార్ట్నర్సే కదా, మీరందరూ పార్ట్నర్స్. కవిత గారు, శరత్ రెడ్డి గారు, XYZ మీరందరూ పార్ట్నర్సే కదా. మీరు అడగండి, మీరు తేల్చుకోవాల్సింది. మీ పార్ట్నర్స్ మధ్యలో గొడవలు మాకు సంబంధం లేదు కదా. మీ పార్ట్నర్స్ మీరు తేల్చుకోండి. ఇప్పుడు మీరు ఉద్యమకారులు, కేసీఆర్, ఆమెకి లిక్కర్ వ్యాపారం ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. లిక్కర్ వ్యాపారం ఏమో అవసరం అండి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు మీరు. 11,000 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయాన్ని మీ యొక్క 10 ఏళ్ల హాయాన్ని 43,000 కోట్లు తీసుకొచ్చారు. ఇంకా లిక్కర్ వ్యాపారం చేసి దేశాంతా నాశనం చేయాల్సిన అవసరం ఆమె తెలుగు జాతి గౌరవాన్ని ఏం చేయాలని చెప్పి మీ కవిత గారు ఆణిముత్యం అని చెప్పి లిక్కర్ వ్యాపారం దిగిందని నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా డబ్బులు కొరవైందా, తిండి కొరవైందా, ఆస్తులు కొరవైందా, అధికారం తక్కువైందా? మీరు ఆణిముత్యం వెళ్ళి లిక్కర్ వ్యాపారం చేయడం ఎందుకండి? ఫస్ట్ అసలు ఆ మాట చెప్పండి, తర్వాత అసలు ఏదేం చేద్దాం. ఈ రాష్ట్రాన్ని 11,000 కోట్ల నుంచి లిక్కర్ ఆదాయాన్ని 2014లో ఈ రోజు 43,000 కోట్లు, 44,000 కోట్లు తీసుకొచ్చిన ఘనత మీరు కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. మళ్ళీ ఇది కాక ఢిల్లీలో కూడా లిక్కర్ వ్యాపారం చేసిన అవసరం గతం వచ్చిందంటే ఇంకేం మంచి స్కూల్ పెట్టండి, బడి పెట్టండి, ఇంకేం ఇండస్ట్రీ పెట్టండి, యువతకి ఉద్యోగాలు ఇవ్వండి. అయిలే లిక్కర్ వ్యాపారం చేసి ఆణిముచ్చ లిక్కర్ వ్యాపారాలు చేస్తాయండి. ఆణిముచ్చ లిక్కర్ వ్యాపారాలు చేస్తాయా? తెలుగు స్త్రీలు తీసుకుని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారాలు చేయాలా? అరే ఏం చెప్తున్నారు మీరు ఆణిముత్యాలని చెప్పుకుంటూ? మీరు మంచిగా కాలేజీలు పెట్టండి, సంస్థలు పెట్టండి, ఉద్యమ ఇండస్ట్రీస్ పెట్టండి, యువతకి. మరి ఏం వ్యాపారం మరి అది? సౌత్ గ్రూప్ అని పెట్టి ఏం వ్యాపారం చేశారు? మరి ఏం వ్యాపారం చేయకపోతే ఎందుకు వెళ్తుంది ఆవిడ చార్టెడ్ అకౌంటెంట్. ఆమె చార్టెడ్ అకౌంటెంట్, ఆమె ఆర్డర్ కదా ఇచ్చింది. అరే ఫస్ట్ మీరు ఆణిముత్యానికి లిక్కర్ ఎందుకు వ్యాపారం అవసరం చెప్పండి, తర్వాత చూద్దాం. అసలు మీరు దాంట్లో స్కామ్ చేశారా, స్కామ్ చేయలేదా, తర్వాత పక్కన పెడతారు. కాసేపు మాట్లాడడం. ఆణిముత్యాలకి లిక్కర్తో ఏం సంబంధం అండి? లిక్కర్ వ్యాపారాలు చేసిన అవసరం ఏమొచ్చిందండి? తండ్రికి ఆస్తులు లేవా, తమ్ముడికి ఆస్తులు లేవా, భర్తకి ఆస్తులు లేవా, తనకు ఆస్తులు లేవా, చదువు లేదా, ఎన్నో రకాల వ్యాపారాలు ఉంటే కవిత గారు లిక్కర్ వ్యాపారం చేసిన అవసరం ఉందంటే అసలు నేను మాకు డబ్బులు ఇస్తే లిక్కర్ స్కామ్ లో గానీ ఏ స్కామ్ లో గానీ మాకు డబ్బులు ఇస్తే కేసు. అసలు మీరు లిక్కర్ వ్యాపారం ఆణిముత్యాలు లిక్కర్ వ్యాపారం ఎందుకు అడుగుతున్నారండి? ఫస్ట్ తర్వాత స్కాముల సంగతి దేవుడు ఎరుగు. ఒక్కసారి ఒక నిమిషం. అంటే వాసుదేవరావు గారు, అంటే మీరు లాస్ట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఇష్యూని రేస్ చేశారు. ఏమనమ్మా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ సంవత్సరం పైన దాటి అంతకుముందు కరెక్టే, కాకపోతే హైలైట్ అయింది అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు. సో ఆ టైంలో రేస్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీరు చూశారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారా లోక్సభ ఎలక్షన్స్ ముందు అనుకోవచ్చా? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు హత్య కేసుందమ్మా, దానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందమ్మా? అరే ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయంగా చూస్తే మొన్నటిదాకా ఏమన్నారు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే కాబట్టి మీరు అరెస్ట్ చేయలేదన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఎలక్షన్ టైం అంటున్నారు. ఇందాక నర్రా విజయ్ కుమార్ గారు చెప్పారు, అక్కడ స్టాండ్ ఒకలాగా ఇక్కడ కాంగ్రెస్కి, అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్కి ఒక స్టాండు, తెలంగాణలో ఒక స్టాండు. ఎట్లయితుంది ఇప్పుడు? అసలు అరెస్ట్ చేశారని ఇప్పుడైనా సంతోషించాలికపోతే. తప్పు జరిగినప్పుడు శిక్ష నుంచి తప్పించుకోలేదు ఎవరైనా, ఎంత పెద్ద స్థాయిలోనూ తప్పించుకోవాలని అది హర్షించాలి. కానీ ఇక సోమవారం అరెస్ట్ చేశారు, మంగళవారం అరెస్ట్ చేశారంటే ఏం చెప్తాం? ఇప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఏం చెప్తారంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేయలేదు అంటారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇది 3 నెలలే కదా ఎలక్షన్, దాని 3-4 నెలల మధ్యలో గ్యాప్. అది ఇప్పుడు చేయలేదు అనుకోండి, మళ్ళీ అదే చెప్తుంది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాబట్టి అరెస్ట్ చేయలేదు అంటారు. అరెస్ట్ చేస్తేనేమో ఎలక్షన్ టైం అంటున్నారు. అరే మీకెందుకు అంత ఇప్పుడు? ఓకేనండి, ఒక్కసారట మనకి సంధ్యారెడ్డి గారు మాట్లాడతారంట, ఆవిడ కూడా ఒక్కసారి అవకాశం ఇద్దాం. చెప్పండి సంధ్యారెడ్డి గారు. ఇవ్వండి. ఇట్లా అరుచుకుంటే ఎవరికైనా అర్థమవుతుందా? మాకే అర్థమవుతలేదు, బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అరే ఇప్పుడు వాసుదేవరావు గారు మాట్లాడింది ప్రజలకు అర్థం కావాలి. బీఆర్ఎస్ పార్టీ మాట్లా అది తగుదనమ్మా అంటే ప్రతిదానికి మనమే తోపలం కాదన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఒక పానల్ పిలిచినప్పుడు ఒక సబ్జెక్ట్ మీద బీజేపీ స్టాండ్ చెప్పాలి, బీఆర్ఎస్ చెప్పాలి, కాంగ్రెస్ చెప్పాలి, విజయ్ అన్న చెప్పాలి. అరే ప్రతిదానికి తగుదనమ్మంటే ఉండద్దు. ఒక్కటన్నా మనము ఆధారం లేని ఏది మాట్లాడదు. మేము ఇందాక చెప్పింది కూడా అదే. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు నేను వాళ్ళని కూడా అదే అన్నాను, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా? ఇప్పుడు ఈడీ ఎందుకు, మరి ఈడీ చేసినప్పుడు మరి సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిన? మేము కూడా క్లియర్ గా చెప్పినాం. దాని గురించి వాదోపవాదాలు, డీకేఆర్ ఇంకో లిక్కర్ స్కామ్ ని ఆమెదో గుడాంబ చేసింది, ఇవన్నీ చీప్ మాటలు వద్దన్న. మనకు కావాల్సింది ప్రజలకు ఒకటే, మనం ఒక మాట చెప్పాల్సింది. ఇవాళ నేను ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఒకటి కవిత గారు 16 ఫోన్లు 2 సంవత్సరాలలో 16 ఫోన్లు మార్చింది. అది మనం దేశవ్యాప్తంగా కూడా తెలుసు. ఒకటి దాంట్లో విలువ ఎంతన్నా 1 కోటి
1,60,00,000 అంటే ఒక ఐఫోన్లు వాడి 19 సిమ్ములు మార్చింది. నేను అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక మహిళ ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని ఫోన్లు వాడతారు? మనం సాధారణంగా మనము ఒక ఫోన్ 2 ఫోన్లు వాడతాం. అంటే ఇవన్నీ ఏమవుతుందని అంటే ఇవన్నీ నిజమా అనేది ప్రజలకి ఒక మెసేజ్ పోయింది. కాబట్టి మీరు ఒక్కటి ఎందుకంటే అన్నా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉనికి ఆనిముత్యాలు, జాతి పితలు ఇవన్నీ కాదన్నా. మనం జాతి పిత అంటే మహానుభావులు ఎలాంటివి ఇవాళ జాతి ఈవెన్ ఆనిముత్యం అనాలంటే ఎక్కడ కడిగిన ముత్యం లాగా వస్తుంది అనుకుంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానన్నా, ఇవాళ ఈడీ సిబిఐ ఎవరైనా అరెస్ట్ చేసినా చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఇవన్నీ విచారణ జరిగిన తర్వాత తనకి ఈరోజు బెయిల్ రావట్లేదు అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. అది మనం కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి అక్కడ ఏం జరగలేదు అనేది కాదు. గతంలో కవిత గారే చెప్పారు అసలు మాకు సంభాషణే జరగలేదు, మాకు సమావేశాలే జరగలేదు అన్నది. తర్వాత మేము మాట్లాడింది కరెక్టే, మేము ఎయిర్పోర్ట్ లో ఇట్లా కలిసింది కరెక్టే, మేము వాళ్ళతో మాట్లాడింది తనే, అందరికీ తనే నన్ను నోటితో తనే చెప్పింది. దేని విషయంలో అనేది మీరు ఒక్కసారి మనం బాధపడేది ఏందన్నా అంటే తెలంగాణ ఉద్యమ నాయకురాలు మీరు అంటున్నారు కదా, ఎంతో మంది తెలంగాణ ఉద్యమ నాయకులు మన బీఆర్ఎస్ పార్టీ ఎవరు లేదు. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీకి అదొకటే ప్రశ్న అండి. మీరు కేజ్రీవాల్ కు మద్దతుగా మీ పార్టీ నాయకులు ఎందుకు ధర్నా చేశారు? కేజ్రీవాల్ ఈ అంశంలో సంబంధం ఆపుకు గాని సంబంధం ఉందా లేదా? కేజ్రీవాల్ అరెస్ట్ తప్పైతే అసలు కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు? కేజ్రీవాల్ అయితేనేమో రాజకీయ కేసు ఎట్లయితుంది, ఇక్కడ రాజకీయ కేసు ఎట్లా కాదు? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం మీరు చెప్పింది కరెక్టే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కవిత గారు కూడా మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు కేసు విచారణ జరిగి 2 years నుంచి ఈ కేసు నడుస్తుంది కదా. ఈ ఎలక్షన్ మేడం మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఈ కేసే లేదు అని ధర్నా చేసి మీరు వాళ్ళ కేసులే ఒకటండి చేసిరండి ధర్నా. మీరు కానీ సంజయ్ రెడ్డి గారికి అర్థం కావడం మాట్లాడితే ఎట్లా అండి? అబద్ధాలు మీరు రాహుల్ గాంధీ మాటలు మీరు గౌరవించరా? మీరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా. ఓకేనండి, ఒక్కరు మాట్లాడండి. లేదా విజయ్ గారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. చెప్పండి. సంధ్యారెడ్డి గారు ఒక్కసారి నర్రా విజయ్ గారు ఏం అడుగుతున్నారో విని ఒక్కసారి దానికి ఆన్సర్ ఒకసారి చేయండి. నర్రా విజయ్ గారు మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. రాహుల్ గాంధీ మాటను మీరు గౌరవిస్తారా, తూలనాడతారా? రాహుల్ గాంధీ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారు? ఇది లిక్కర్ కేసు అనేది బూటకము, దొంగ కేసు, రాజకీయ కేసు. ప్లస్ మీ పార్టీ నాయకుడు అభిషేక్ సింగ్ మన్వియే ఇప్పుడు ఈ కేసుకు వాదిస్తున్నారు. ఇటు కవిత కానీ కేజ్రీవాల్ కానీ వాదిస్తున్నారు. మరి మీరు రాహుల్ గాంధీ మాటను మీరు లెక్క చేయరా? ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఇచ్చిన ఇక్కడ మీ స్టాండ్ చెప్పాలి. రాహుల్ గాంధీ మాట గౌరవిస్తారా? ఏం చేస్తారు చెప్పండి. ఒకటి విజయ్ అన్న, ఈ డ్రామాలు మాకు రావు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడదు. ఒకటే రాహుల్ గాంధీ డ్రామా చేస్తుందా, నాటకాలు ఆడకుండా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు ఆన్సర్ చేస్తున్నారు. ఎవరి డ్రామాలు ఎవరి? రేవంత్ రెడ్డియా లేకపోతే రాహుల్ గాంధీయా డ్రామాలు? చెప్పండి మీరు. రామూర్తి గారు ఒక్కసారి సంధ్యారెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. దానికి సమాధానం చెప్పకుండా ఉత్తరాన కొడితే వస్తుంది. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు, నీకు దమ్ముంటే. ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా వచ్చిందంటే కేసీఆర్ గారి కుటుంబం వాళ్ళతో పాటు చాలా మంది ఉద్యమకారులందరూ పోరాడితేనే, మీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మెడల్ వంచుతూనే రాష్ట్రం వచ్చింది. అది మర్చిపోకండి. మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తీరులు వీళ్ళు. ఓకేనండి, కరెక్టే. రామూర్తి గారు కరెక్ట్ కావచ్చు, కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఇష్యూ వేరు కదా. సంధ్యారెడ్డి గారు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే అక్కడ డైవర్ట్ చేస్తారు. ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ విజయాన్ని అడిగితే ఈయన బీఆర్ఎస్ అని ఉరుకొస్తాడు. ఈయన మొత్తం ఇక మేమే మొత్తం తెల్లగెలగబెట్టేసిన అవే రాష్ట్ర వ్యాప్తంగా దిక్కు దివాన లేకుండా అది లేకపోతే వచ్చి టీవీలో అరిస్తే ఏమొస్తుందా నీకు? ఆడ జరిగింది ఏంది, జరగబోయేది ఏంది? ఆగరాదు. 4 రోజులు ఓపిక పట్టుకుంటే 4 రోజులు ఓపిక పట్టుకోవాలి. సిబిఐ విచారణ కోర్టుల విషయం కవిత ఒక్కటే కాదు, ఏ కేసు అయినా కూడా ఒక్కటే మనము
ఆచితూచి మనం మాట్లాడాలి. నువ్వు నేను కూర్చొని మాట్లాడే కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఉద్యమకారులను వెనకేసుకొస్తున్నావు కదా. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు ఒక్కటే సంధ్యారెడ్డి గారు మనకి ఇక్కడ విజయ్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కి కరెక్ట్ అయినటువంటి ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరినైతే వెనకేసుకొస్తున్నారో ఇక్కడ కవిత ఎలా రాంగ్ అవుతారు అని అడుగుతున్నారు విజయ్ గారు. ఆన్సర్ కావాలంటున్నారు. చెప్పండి. గాంధీ గారు మాట్లాడేందుకు మీకు క్లియర్ గా చెప్పిన రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తారు. మేము ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాము. మేము ఇలా పార్టీలకు అతీతంగా ఎవరినైనా కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడి మీరు రికార్డ్ ఒకసారి తీయండి. మీరేదో మేము ఒక వర్షన్ మీరు ఒక వర్షన్ కాదు మాట్లాడే. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడినా నేను మాట్లాడినా రాహుల్ గాంధీ గారు చెప్పినా ఎవరైనా పార్టీ పరంగానే ఇవాళ ఒకటి కేసు నడుస్తున్నప్పుడు ఆయన జరుగుతున్నప్పుడు ఆయనకు సంబంధం లేదన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినా మీరు ఒకసారి దాన్ని మీరు క్లియర్ గా వినండి. మీరు దాన్ని భూతద్దంలో పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, కాంగ్రెస్ మాట్లాడు కాదు తల్లి. ధర్నా చేశారు, అక్రమ అరెస్ట్ అని ధర్నా చేశారు, అది కేసే కాదు తప్పుడు కేసు అన్నారు. దానికి సమాధానం చెప్పు. ఏం చిచ్చుకుంటా ఆనిమత్యం ఏంటో చూపి, నాకు ఆనిమత్యం ఏంటో చూపి. నువ్వేమో ఇందిరాగాంధీ వాడిని నీకు చూపెడతారు ఇక. ఓకేనండి. రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు. మహిళలతో ఎట్లా మాట్లాడాలి తెలియదు, మాట్లాడే విధానం తెలియదు. విజయ్ గారు ఏమడిగి ఓకేనండి. నేను చాలా క్లియర్ గా మాట్లాడుతున్నావు. మీకు చేత కాకుంటే మాట్లాడడం చేత కాకుంటే సమాధానం చేత కాకుంటే ఓకేనండి. డిబేట్లకు రాకండి. ఓకే రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మీపై ఉన్నది లేకపోతే చేత కాకుంటే రాకండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం విజయ్ గారితో మాట్లాడదాం. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవరు యూజ్ చేయడానికి వీల్లేదు ఇక్కడ. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను మేడం. ఇక్కడ చాలా జరుగుతున్నది. సరే ఓకేనండి, బ్రీఫ్ చేయండి. విజయ్ గారితో కూడా మాట్లాడాలి. ఉండాలా ఇక్కడ ఒక రకంగా, ఢిల్లీలో ఒక రకంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. మీరు తప్పైతే తప్పని చెప్పండి. కవిత గారి తప్పే, కేజ్రీవాల్ తప్పే అని చెప్పండి. మీరు అట్లా ఎందుకు చెప్పడం లేదు? కోర్టులు ఉంటది, ఒక విచారణ ఉంటది, దానికి ఒక రీతి రివాయి ఉంటది. నువ్వు అందులో కూర్చొని జాతిపిత మా ఆనిముత్యం ఓకేనండి. విజయ్ గారితో మాట్లాడదాం ఒక్కసారి. ఖచ్చితంగా మా ఆనిముత్యమే. ఓకేనండి. రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారు, విజయ్ గారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం. వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి హాయిగా తెలంగాణ ఓకేనండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రంలో రామూర్తి గారు విజయ్ గారికి కూడా అవకాశం ఇవ్వాలి. విజయ్ గారు చెప్పండి ఫైనల్ గా, అసలు ఇద్దరు హ్యాండిల్ చేయడం అవసరమా ఈడీ అండ్ సిబిఐ? అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వాదన వింటున్నారు. అంటే అక్కడ ఢిల్లీలో కరెక్ట్ అయినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కాంగ్రెస్ అతనికి సపోర్ట్ చేస్తుంటే, అంటే అరవింద్ కేజ్రీవాల్ కి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు నెగటివ్ గా ఉంది కవిత విషయంలో? అదే ద్వంద్వ ప్రమాణాలు. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేకుండా పోయింది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి కేజ్రీవాల్ కు పూర్తిగా మద్దతు తెలుపుతారు. వాళ్ళకు సంబంధించిన నాయకుడు అభిషేక్ సింగ్ మన్వియే అడ్వకేట్. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని కోర్టులు ఆయన వాదిస్తున్నాడు. ఇటువంటిది ఇక్కడనో వీళ్ళు తప్పు పడుతున్నటువంటిది. ఇది ఒక ద్వంద్వ ప్రమాణానికి అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ రకమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలే దేశానికి పరిచయం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కానించి, ప్రభుత్వాలను కూలగొట్టే కానించి ఈ దేశానికి ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసి ఇదే మార్గదర్శకం అని చూపించిందే. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ పరిపాలించారు ఈ దేశాన్ని. పరిపాలించి ఈ రకమైనటువంటి మనకొక టార్చ్ బేరర్ లాగా ఇట్లాంటి టార్చ్ బేరర్ చూపించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం అంటే ఓ ప్రభుత్వం మెజార్టీ ఉంటే కూలగొట్టాలి, ఇంకోలేం చేయాలి. అది వీళ్ళు కిటికీలు తెరిస్తే బీజేపీ ఏం చేసింది, మొత్తం షటర్లు ఓపెన్ చేసింది. షటర్లు ఓపెన్ చేసి ఇప్పుడు నీతి సూత్రాలు చెప్తున్నారు. మేము సంస్కరణలు తీసుకొచ్చినందుకు మాకు నిధులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. సంస్కరణ అంటే స్వచ్ఛందంగా ఇచ్చేది సంస్కరణ అండి. మీరు బెదిరించి నోటీసులు ఇచ్చి, సిబిఐ తోటి ఈడీ తోటి నోటీసులు ఇచ్చి ఇన్ని డబ్బులు తీసుకొని బెయిల్ కు కూడా డబ్బులు తీసుకుంటుంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇది షటర్ ఓపెన్ చేయడం. కాంగ్రెస్ ఏమో కిటికీలు దర్వాజాలు తెరిస్తే బీజేపీ షటర్లు ఓపెన్ చేసి మొత్తం బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ, మాఫియా వ్యవస్థ. ఇది ఏ మాఫియా? మళ్ళా గుజరాత్ మాఫియా దేశాన్ని రూల్ చేస్తుంది. వాళ్ళ మాఫియాకు డ్రగ్స్, ఇటువంటి అదాని మోడీ అండ్ అమిత్ షా వాళ్ళే మాఫియా. ఈ దేశాన్ని మాఫియా కింద
మొత్తం చేస్తున్నది. ఇంకోసారి బీజేపీ కూడా ఇంతే 400 సీట్లు అని చెప్తున్నారు. 400 సీట్లతో వస్తే ఇక అధ్యక్ష తరపాలన, ఇక దేశం ప్రజాస్వామ్యం అనేది ఉండకుండా పోయే అవకాశం ఉంటది. అది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. టైం లేదు, ఇంకా అయిపోయింది. సో కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మనకి బీజేపీ నుంచి వాసుదేవరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు, జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. సో ఓవైపు ఈడీ, మరోవైపు సిబిఐ కవిత కేస్ ఇష్యూలో రెండు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది కరెక్టా? ఒకేసారి ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పి రకరకాల ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. ముందు చూడాలి ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో ఇంకా ఎక్కువగా. సో ఇది వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగోడు సత్తా.